బేసిక్‌గా స్కాముల్లో ఇరుక్కుపోయి డబ్బులు పోవడం వేరు. అదేమి చిన్న విషయం అనట్లేదు. డబ్బులు పోవడం వేరు గానీ, ప్రాణాలు పోవడం వేరు. అది గూడా కడుపులో ఉన్న ప్రాణం పోవడం అది చాలా బాధాకరమైన విషయం. నేనేం మాట్లాడుతున్నా అంటే, ఆస్క్ జై అని చెప్పి యూట్యూబ్‌లో ఒక ఛానెల్ ఉంది. ఆస్క్ జై యూకే. సో, ఆయన గూడా మంచిగా ఎక్స్‌పోజ్ చేస్తున్నాడు రిగార్డింగ్ లేటెస్ట్ నందూస్ వరల్డ్ యూకే వీసా కాంట్రవర్సీ రిలేటెడ్. ఆయన ఛానెల్‌లో ఇందాకే ఒక వీడియో పెట్టాడాయన. ఎవరితో? విక్టిమ్‌తో. విక్టిము తన వర్షన్ మొత్తం క్లియర్‌గా చెప్పాడాయన. సో, క్లియర్‌గా చెప్పాడు. క్లియర్‌గా చెప్పిన తర్వాత ఎండ్ రిజల్ట్‌లో అంటే బాగా ఇంపాక్ట్ ఎవరయ్యారు అంటే ఫైనాన్షియల్‌గా ఇంపాక్ట్ అయ్యారు వైఫ్ అండ్ హస్బెండ్. బట్ మిస్‌క్యారేజ్ అయిందన్నప్పుడు నాకు చాలా బాధేసింది. ఆ బాధ తర్వాత కోపమేసింది. కోపం ఎక్కడ వేసిందంటే ఈ విషయం వాళ్ళకి తెలిసింది. తెలిసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఎలాగో ఇప్పటికొచ్చి కూడా డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు ఈ ఈ విషయాలు ఈ స్కాములు ఇవన్నీ ఏదైతే బయటకు వచ్చిన తర్వాత ఆమె రియాక్ట్ అయ్యే విధానం చూశారు కదా మీరు. ఫోన్ కాల్స్‌లో గానీ, పుచ్చిపోయిన యాపిల్ అనడం గానీ, కుక్కలు అనడం గానీ, ముష్టోలు అనడం గానీ, వాళ్ళ బిహేవియర్ బాగోక తీసేశారు. ఇన్ని మాట్లాడారు కదా ఆమె. ఆమెకు తెలుసు కదా ఆమెకి ఇలాగ ప్రెగ్నెన్సీ ఇలా మిస్‌క్యారేజ్ అయ్యిందని. అలా ఎలా అండి మాట్లాడతారు అసలు మీరు? అంటే మానవత్వం అనేది కూడా లేదా? మానవత్వం లేదింక. అది నాకు చాలా బాధాకరమైన విషయం. అంటే కోపం. అలాగే ఆ వీడియో అరగంట ఉంది. ఆ అరగంట నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను, కంగారు పడొద్దు. మీరు డీటెయిల్‌గా కావాలంటే ఆస్క్ జే అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వెళ్ళి అక్కడ చూడండి. బట్ నేను షార్టర్ వెర్షన్‌లో చెప్తా. చెప్పిన తర్వాత నాకు విక్టిమ్ సైడ్ మాట్లాడిన అన్‌ఫార్చునేట్‌లీ అది వాళ్ళ ఛానల్‌లో కదా! ఒకవేళ ఆయన నాకు టచ్‌లో ఉంటే నేను అడిగేవాడిని. బట్ నాకు కొన్ని క్వెషన్‌లు ఉన్నాయి. సో దట్ ఒకవేళ పొరపాటున ఆయన వరకు రీచ్ అవుట్ అయితే ఆయన కామెంట్ చేస్తారో ఆర్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. సో దయచేసి వీడియో లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి వెళ్తుంది. ఇది విషయం తెలియాలి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. నేను మార్నింగ్ చెప్పినట్టే సరదాగా చేయట్లేదు వీడియోలు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవేర్‌నెస్. కొంతమంది అడుగుతున్నారు, ఏరా మీకు పనిష్మెంట్ రాదు అన్నప్పుడు ఎందుకురా చేస్తున్నారంటే కొత్తోడు మోసపోడు కదా భయ్యా, కొత్తోడు మోసపోడు కదా. ఇంకొంతమంది వీళ్ళ గురించి మాట్లాడాలి. ఇది ఒక్క మాట్లాడేసి చెప్తా. ఏరా మీకు పని పాట లేదా, వ్యూస్ వస్తున్నాయని చెప్పి చేసుకుని వెళ్తారా అంటే నీ బాధ ఏంది? కొంతమంది ఎవరైతే 2-3 అడిగి చెప్తాను. నా గట్టి కామన్ అవేర్నెస్ ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే వ్యూస్ కోసం. మరి ఎక్కడరా చెప్పాలి? యూట్యూబ్లో చెప్తే వ్యూస్ కాక బిర్యానీ వస్తుందా? యూట్యూబ్లో చెప్తే వ్యూస్ కాక బిర్యానీ వస్తుందా? చెప్పు నువ్వు నాకు ఫస్ట్. అది నీ ఎదవ బాధ ఏంటి? నీకు కూడా కన్సల్టెన్సీ కంపెనీ ఉంది, అది కూడా ఇదే బిజినెస్ మోడల్, అందుకే ఏడిస్తున్నావా? చెప్పినా కూడా బాధే. వ్యూస్ వస్తాయి. ఏం వస్తాయి? వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి? ఇప్పుడు ఏమైనా కేసులు పడితే దానికి ఎన్ని లక్షలు అవుతాయి? నువ్వు ఇస్తావా? అంటే చెప్పినోడిని కూడా ఇలాగా క్వశ్చన్ చేయడం వేరే, హేళనగా మాట్లాడడం వేరు. వ్యూస్ వస్తే ఇదే పని అంట. జోడించి కొడేస్తాను. ఓకేనా? ఇక్కడ విక్టిమ్స్ ఇంతమంది నష్టపోయారు. ఇక్కడ ప్రాణాలు పోయాయి, చిన్న పిల్లల ప్రాణాలు పోయాయి, కడుపులో ప్రాణాలు పోయాయి. ఇంత సఫర్ అవుతున్నారు. కొత్తోళ్ళు ఎవరో ఇలాగా బలి కాకూడదని చెప్పి మీడియా ఎలాగో అమ్ముడిపోయింది. యూట్యూబర్లు ఓన్ రిస్క్ తీసుకుని వీడియోలు చేస్తుంటే మైండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ మైండ్ యువర్ వర్డ్స్. ఓకే, నేను బ్లాక్ చేయలే అన్ని, కావాలని బ్లాక్ చేయలే. ఇప్పుడు మాట్లాడి నేను మింగుతా గట్టిగా. నాకు ఇలాంటి ఇట్లకి ట్రిగ్గర్ అవుతాయి. నేను బేసిక్గా ఎంత నేను తిట్టినా కూడా ఫీల్ అవును. కానీ ఏంది ఇదేంటి? చెప్పినా బాధే, చెప్పకపోయినా బాధే. వ్యూస్ వస్తాయండి. ఏం వస్తుంది యూట్యూబ్లో పెడితే? ఓకే, విషయం ఏంటంటే బేసిక్గా వీళ్ళు కొంతలో కొంతైనా అంటే నిజంగా జెన్యూన్గా కాజ్ క్రియేట్ అయిన తర్వాత డ్యూ టు సమ్ ఆర్గానిక్ ఎక్స్వైజీ రీజన్స్ వల్ల ఫెయిల్ అయ్యేమో అనుకున్నా కొన్ని. కానీ వీళ్ళు బిజినెస్ మోడల్ ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం ఏమిరంటే వీళ్ళు బిజినెస్ మోడలే ఫేక్ సిఓఎస్లు ఇవ్వడం. ఈ అబ్బాయికి ఏం చేశారా అంటే ఒక సీక్వెన్స్లో చెప్తా. ఆ సీక్వెన్స్లోనే నాకు ఈ అబ్బాయి కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అది కూడా అడిగేస్తాను. ఓకేనా? ఎక్కువ లెంత్ ఏమి ఉండదు, కంగారు పడొద్దు. అండ్ నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. ఎవరైనా ప్లీజ్ చెప్పండి, ఎవరైనా తెలిస్తే దాని మీద. ఈ అబ్బాయికి ఒక ఫ్రెండ్ ద్వారా ఈ అబ్బాయికి ఆయన అడిగారు, జై అనుకుంటా ఆయన అడిగారు, నీకు ఎలా తెలిసింది వీళ్ళ గురించి అంటే ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది అని అన్నాడు ఆయన. అంతే, దాని మీద రివర్స్ క్వశ్చన్ అడగలే, ఆ ఫ్రెండ్కి ఎలా తెలుసు అని చెప్పి. సో నా క్వశ్చన్ ఆయనకి, మీ ఫ్రెండ్కి ఎలా తెలిసి వీళ్ళు, మీ ఫ్రెండ్ కూడా సిఓఎస్ తీసుకున్నాడా? మీ ఫ్రెండ్ని మీకు జస్ట్ మీ ఫ్రెండ్కి తెలుసు అని చెప్పి గుడ్డుగా వెళ్ళి కట్టేశారా ఏంటి? మీకు ఆ ట్రస్ట్ ఎలా ఫామ్ అయింది? సో అది నా ఫస్ట్ పాయింట్. సో వీళ్ళు ఫ్రెండ్ ద్వారా తెలిసి అక్కడికి వెళ్తే కాన్సెప్ట్ ఏంద్రా అంటే సిఓఎస్లు ఇస్తారు. సిఓఎస్లు ఇచ్చిన తర్వాత సిఓఎస్ వచ్చిన తర్వాత వీసాకి అప్లై చేసుకోవాలి. వీళ్ళు వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత 3 years సిఓఎస్కి జాబ్ చేసుకోవాలి. అవర్స్ ఎక్కువ ఉంటాయి.
మ్యాటర్ ఏంద్రా అంటే దీనికి 22,000 పౌండ్లు. ఓకే, దాని బేరం ఆడితే 19,000 అంట. 19,000లో వీళ్ళు ముందు సంథింగ్ 3,000 ఎంతో కట్టారండి, 3,000 పౌండ్స్. దాని తర్వాత 10 రోజులు ఆగమన్నారంట. 10 రోజులు ఆగమన్న తర్వాత అంతా రెడీ అయిపోయింది, 10,000 పౌండ్లు కట్టమన్నారంట. 10,000 పౌండ్లు క్యాష్ ఇవ్వమన్నారంట. ఫస్ట్ థింగ్ క్యాష్ అన్నప్పుడే మీకు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా, అసలు ఫస్ట్ మీరు ఒకటి చెప్తా అబ్బా, ఇక్కడ కాస్ అనేది కంపెనీ వాడికి రిక్వైర్మెంట్ ఉంది, ఆడి జనరేట్ చేయాలి తప్ప ఆర్టిఫిషియల్గా ఎవడో జనరేట్ చేశాడు మీరు అమ్ముతున్నాడు అంటే అది ఫ్రాడ్. మీరు అది కొంటున్నారు అంటే మీరు కూడా ఫ్రాడ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. సో అమ్మినోడు ఎంత అయితే తప్పు, కొన్నోడు కూడా అదే తప్పు, అంతే తప్పు, పీరియడ్. అర్థమవుతుందా? నాలుగు వెనకేసి రావట్లే, మీది కూడా తప్పు. మీది కూడా తప్పు ఉండడం వల్లే మీరు యూకేలో గట్టిగా ఫైట్ చేయలేకపోతున్నారు. యూకేలో కేసులు టేక్ ఓవర్ చేయట్లేదు. ఇండియా నుంచి వచ్చి మోసపోయిన వాళ్ళు అట్లీస్ట్ ఆ ప్రాసెస్ని మోసం చేశారని చెప్పి వాళ్ళు అక్కడ వేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఉంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం వీళ్ళు తప్పు చేస్తున్నారు కదా. కాస్ అనేది ఒక కంపెనీ ఉందనుకోండి, పవన్ టెక్నాలజీస్ అని చెప్పి, వాడికి వర్కర్స్ కావాలని చెప్పి అక్కడ ఒక బిల్డింగ్ ఫామ్ దాని మీద ఒకటి రైజ్ చేయాలి. నిజంగానే అక్కడ ఉంది రిక్వైర్మెంట్ మీద, అంతే తప్ప ఫేక్గా క్రియేట్ చేసి అది అమ్మకూడదు. ఆర్ జెన్యున్గా క్రియేట్ చేసినా కూడా అది అమ్మకూడదు. అమ్మడం ఎంతైతే తప్పో కొనడం కూడా అదే తప్పు. ఫస్ట్ అది తెలుసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన కూడా రిలీజ్ అయ్యి అదే చెప్పాడు, కానీ ఆ టైం తెలియలేదు. సో వీళ్ళు బిజినెస్ మోడల్ ఏంటంటే ఆ 10,000 క్యాష్, 10,000 అంటే 10,000 రూపాయలు అనుకున్నారు, 10,000 పౌండ్లు. సో క్యాష్ కావాలంటే ఈయన బ్యాంక్కి వెళ్ళి తీసుకున్నాడంట. ఈయన అడిగారు బ్యాంకులో ఎలా ఏం చెప్పో రీజన్ అంటే కారు కొనుక్కుంటున్నాను అని చెప్పమన్నాడంట. అది కూడా ఆయనే మధుకరే చెప్పమన్నాడంట అలాగే. సో ఆ 10,000 క్యాష్ ఇచ్చారంట. అలా ఎలా ఇస్తావు స్వామి? సరే అది అయిపోయింది. ఇచ్చినప్పుడు కూడా ఆ అమౌంట్ వీళ్ళ ఫ్రెండ్కి ఇవ్వమన్నాడంట. వీళ్ళ ఫ్రెండ్ అంటే వీళ్ళందరూ ఒకే పార్ట్నర్స్, నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు, నేను ఓన్లీ మిడిల్ మ్యాన్ అని చెప్పి. దాని తర్వాత అప్పుడు దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేయొచ్చు అండి, ప్రియోటరైజ్ చేయొచ్చు అంట. అంటే దాని తర్వాత కాస్ట్ నెంబర్ చూపించారంట బ్లర్ చేసి, ఇదిగో వచ్చేసింది, ఇంక 2 డేస్లో వచ్చేస్తుంది. అంటే మనం ఫాస్ట్ ట్రాక్ చేద్దామా అంటే లేదు, నార్మల్గా చేద్దాం 2-3 రోజులని. ఎందుకంటే త్వరగా వచ్చేస్తే ఫేక్ అని తెలిసిపోద్ది కాబట్టి. 3 రోజులు అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ కూడా కట్టారు, రిజెక్ట్ అయిపోయింది వీసా. ఎందుకంటే అది ఫేక్ కాస్ట్. ఏందండి రిజెక్ట్ అయిపోయింది అంటే ఆయన ఏదో సొల్లు చెప్పాడండి, ఇది ఆయనకి తెలిసిన రీజన్. ఎందుకంటే ఆ కాస్ట్ ఫేక్ అని తెలియదా. అది అయిపోయిన తర్వాత సరే ఒక పని చేద్దాం, నువ్వు విత్డ్రా చేసి అన్నాడంట. వీళ్ళు అలాగే విత్డ్రా చేసుకున్నారంట ఇంకా కాస్ట్. అది బొక్క. దాని తర్వాత కొత్త కాస్ట్ ఇస్తాను, మీ ఈ ఫీల్డ్లో కాదు ఇంకో ఫీల్డ్ ఇస్తాను, మీ వైఫ్కి ఇప్పిస్తాను, దానికి ఒక ఇంటర్వ్యూ అన్నారంట. అప్పుడు ఈయన అంటున్నాడు ఇంటర్వ్యూలో కూడా ఏం లేదంటే ఆ ఇంటర్వ్యూ జూమ్ కాల్ అయింది. జూమ్ కాల్లో కూడా డెస్టినీ కన్సల్టెన్సీ నుంచి లింక్ వచ్చింది. ఎందుకు మధుకర్ గారు ఇలా వచ్చిందంటే మనం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రౌండ్ ఇలానే వస్తాయి అన్నారంటే. అక్కడ ఏం టెక్నికల్ రౌండ్లో అవ్వలేదంట. నేను ఆ భయ్యని అడుగుతున్నానంటే మరి మీకు అక్కడ డౌట్ రావాలి కదా, మీరు అక్కడే ప్రొసీడింగ్స్ ఆపేయాలి కదా. ఫస్ట్ థింగ్ మీ వైఫ్కి టెక్నికల్ రౌండ్ రాలేదు అని చెప్పి అన్నారు కదా, మరి మీకు టెక్నికల్ రౌండ్ మీకు కూడా పెట్టలే కదా, మీకు అక్కడ ఎందుకు డౌట్ రాలే అంటే మీకు తెలిసే చేశారు అక్కడ, అంతే కదా. అక్కడ జాబు చెప్పాలంటే ఫేక్ సర్టిఫికేట్లాగా ఫేక్ జాబులు అన్నట్టే కదా, అంతే కదా. మీకు టెక్నికల్ రౌండ్లు ఏం అవ్వలేదు. సో ఇక్కడ వాళ్ళు అంత చేశారో మిస్టేక్, మీరు కూడా అదే చేశారు. మీరు అది అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కాస్ట్ కొనుక్కోద్దు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ వైఫ్కి రాలేదంట. ఆ ఇంటర్వ్యూ అయిపోయింది, ఏమీ చేయలేదంట, ఆన్ చేశారు, 2 నిమిషాలు అయిపోయింది. తర్వాత అలా 15 రోజులు, 30 రోజులు, 60 రోజులు వీళ్ళకి తెలుసు గేమ్ ప్లే. 3 నెలలు అయిపోతే ఇంకా ఫసక్ అయిపోద్ది వ్యాలిడిటీ అని తెలిసి, అంటే ఇంక వెళ్ళిపోతారని చెప్పి. సో ఇవ్వలే, డబ్బులన్నీ పోయాయి. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే మేము ఫుల్ టైం ఎంప్లాయీస్ అండి, నేను మా వైఫ్. వీసా ఫస్ట్ థింగ్ అప్పుడు నాకు డౌట్ వచ్చింది, రీసెర్చ్ చేస్తే తర్వాత తెలిసింది. బట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ ఆల్సో రాంగ్. ఫుల్ టైం ఎంప్లాయీ ఉన్నవాడు మళ్ళీ కాజ్ ఎందుకని చెప్పి, ఒకటి ఆయన చెప్పిన మాటల ప్రకారం అదే దగ్గరికి వచ్చేస్తుంది దాని వ్యాలిడిటీ, వాళ్ళ వైఫ్ దగ్గరికి వచ్చేస్తుంది అవన్నీ. నేను నెక్స్ట్ వచ్చేసరికి దీనికి అవర్స్ ఎక్కువ ఉంటాయంట కాస్ట్కి. సో ఏది ఎక్కువ ఉన్నా, ఏ బెనిఫిట్స్ ఉన్నా నీకు కాసు క్రియేట్ అయ్యి నీకు వీసా అప్రూవ్ అయిన తర్వాత కదా రిజైన్ చేయాలి. వీళ్ళు కాసు వీసా డ్రాప్ అయిపోయిన తర్వాత రిజైన్ చేశారంట. అది తప్పు కదా భయ్యా, అది ఎందుకు అలా చేశారు నాకు అర్థం కాలే. ఒకవేళ నేను ఉండుంటే అడుగుతాను, నాకు దానికి రీజన్స్ ఉండుండొచ్చు, నాకు గ్యాప్స్ వచ్చాక నాకు ఎవరైనా ఒకటే, అందుకే క్వశ్చన్లు అడుగుతున్నా. మీకు డ్రాప్ అయ్యాక ఎలా మీరు ఆ రిస్క్ తీసుకున్నారు, మీరు చేస్తుందే రాంగ్ బ్యాక్ డోర్ అని తెలుసు కదా, ఏందో నాకు అర్థం కాలే. ఓవరాల్గా అలా నడిపించుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత చాలా కష్టపడితే సగం అమౌంట్ ఏదో ఇచ్చారంట. ఈ ప్రాసెస్లో ఏమైందంటే వాళ్ళ వైఫ్ యాక్చువల్గా 3rd మంత్ ఈ టెన్షన్లు, ఈ యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయి మిస్క్యారేజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ ప్రాణం ఎవరైనా తీసుకురాగలరా? ఇక్కడ మిస్టేక్ ఏవో బోత్ సైడ్స్ అనిపించింది అబ్బా, టు బి అనేది చెప్పాలంటే. వీళ్ళు ఫస్ట్ మోసం చేద్దామని వాళ్ళు 3 ఏళ్ళ నుంచి చేస్తారంట, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు.
వీళ్ళకు అసలు ఇలా వెళ్ళడమే రాంగ్ కదా. అది మీరు తెలుసుకోవాల్సింది. వీడియోలో ఏంటి తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలంటే ఫస్ట్ కాజులు అమ్మడం ఎలా అయితే రాంగో కొనడం రాంగ్. కాజులు అమ్మడాలు కొనడాలు కాదు, అది జెన్యున్గా క్రియేట్ అవ్వాలి. ఆ ఎంప్లాయర్ కూడా క్రియేట్ చేయాలి. మీరు ఆయన అదే చెప్తున్నారు లాస్ట్లో, ఇప్పుడు రిలీజ్ అయ్యి హార్డ్ వర్క్ చేసుకొని ఎవరైనా కొత్తగా వస్తే హార్డ్ వర్క్, మీ టాలెంట్, మీ స్కిల్ సెట్, మీ టెక్ స్టాక్ యూజ్ చేసుకొని మీరు అన్ని చేసుకోవాలి కాసుని తప్ప ఇలా కొనుక్కోవద్దని. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇలాంటి ఇల్లీగల్గా బ్యాక్ డోర్లు ఇలాంటి ట్రై చేయొద్దు. ఎందుకంటే 100లో 90% మీరు మోసపోతారు. మోసపోయినా మీరు ఫైట్ చేయడానికి కూడా ఉండదు, అది ప్రాబ్లం. వాళ్ళకి లూప్ హోల్స్ తెలుసు కాబట్టి వాళ్ళు బిజినెస్లో నేళ్ళు ఉంటారు. వాళ్ళకి బోల్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, పెద్ద మాఫియా ఉంటుంది, పైసలు ఉంటాయి, ఫైట్ చేయలేరు మీరు. అందుకే అసలు ఎద్దురా ఓన్లీ టాలెంట్తో వెళ్దాం, హార్డ్ వర్క్తో వెళ్దాం, లేట్ అయినా పర్లేదు అనుకుంటే అలా వెళ్ళండి. లేదు అసలు ఇలాంటి అప్రోచ్ వద్దు, ఇండియాలో గమ్మని కూర్చోండి. ఓవరాల్గా జరిగింది అయితే ఇది. నేను అర్థం చేసుకుంది ఏంటంటే యూకేలో వీళ్ళు ఎందుకు గట్టిగా చేయలేరు అంటే ఇది కూడా ప్రాసెస్సే రాంగ్, బోత్ సైడ్స్. వాళ్ళకి బిజినెస్ మోడల్ తెలుసు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో ఇది స్టాప్ చేయాలంటే మీరు అసలు ఇందులోకి ఎంటర్ అవ్వకూడదు. ఇండియా నుంచి వచ్చి ఇదంతా ట్రాప్ అయిన వాళ్ళు ఇండియాలో వేసుకున్నారు, వేయండి, అది ఎలాగో నడుస్తుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయలేరు, అనవసరంగా వాళ్ళకి రిస్క్, ఫర్దర్ విషయాలకు ప్రాబ్లం అవుతుంది, గమ్మును కూర్చొని ఉంటున్నారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో దీంట్లో మీ వ్యూ పాయింట్ ఏంటి, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్, ఇది అవ్వకుండా కంటిన్యూ అవ్వకుండా ఉండాలంటే ఏం జరగాలి అనేది బలంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.